లేదు, ఖాళీ కూర్చొని వస్తాను. అది ఇల్లు ఇల్లు ఇచ్చారు, అట్లా జాబ్ కూడా చూపిస్తుంది. ఓకే, మంచిదమ్మా. కలెక్టర్ గారు ఇది తీసుకొని వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి. ఇది ఫిక్స్ చేస్తే బెటరా, ఈమారి పెడితే బెటరా? ఫిక్స్ చేస్తే బెటర్, వన్స్ ఫర్ ఆల్. నెంబర్లు కూడా ఇచ్చేసి, ఇప్పుడు కొత్తగా క్యూఆర్ కోడ్ అవన్నీ వస్తున్నాయి, అవి కూడా ఇచ్చేసి పెట్టేస్తే బెటర్. ఓకే అమ్మా, గుడ్. ఇతనికి ఎలక్ట్రికల్ ఆటో ఒకటి కొనిచ్చేసి 5 ఎకరాలు మీరేం చేస్తారంటే ఎంఎస్ఎంఏ పార్క్ పెట్టేసి కామన్ ఏరియాలో పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి 10,000 మంది అన్నారు. 5 ఎకరాలు ఎంత పని చేయగలుగుతారు? ఎంఎస్ఎంఏ పెడితే, మైక్రో ఎంటర్ప్రైజ్ అన్ని పెడితే 5 ఎకరాలు. ఎమ్మా సలాం, నమస్కారం. హాయ్, సలాం అలైకుం. రండి, రామ్మా. వీళ్ళంతా ఖురాన్ చదవడానికి తీసుకురా. మీ అబ్బాయి ఒకడైనా ఎంత రాస్తున్నాడమ్మా? ఎంత? 2 పిల్లల? కానీ మా చదువుమా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس من شر مالك الناس إله الناس من شر الوسواس الخناس في صدور الناس إله الناس من الجنة والناس. యా లోపలిగా రండి. ఎవరు రమ్మంటారు? మీరు రండి. చేయండి చేయండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. والله మా పాపాలను క్షమించు. والله ఈరోజు ఎలా ఇక్కడ తిడుకో గృహప్రవేశం కోసం మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఇక్కడికి వచ్చారు. ఎలా సార్ వచ్చిన దాన్ని అంగీకరించు. ఎలా సార్ యొక్క ఎలా జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదించు. ఎలా అదేవిధంగా ఎలా సార్ యొక్క కొడుకు శ్రీ నారా లోకేష్ సార్, అదేవిధంగా ఎలా మేడం భువనేశ్వరి మేడం, బ్రాహ్మిణి మేడం, అదేవిధంగా దేవాంశ్, ఎలా వీళ్ళందరి జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదించు. వాళ్ళ సార్ ఇక్కడికి వచ్చారు. ఎలా మా పేదలను, ఎలా ముస్లిం పేదలను, అదేవిధంగా హిందువులు ప్రతి ఒక్కరికి ఎలా ఈరోజు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. సార్ యొక్క సేవలను ఎలా అంగీకరించి సార్ యొక్క జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదించు. అదేవిధంగా వాళ్ళ ఇక్కడ ఎంతమంది అయితే ఇళ్లలో చేరుతారో వాళ్ళ ఇళ్లలో ఎలా సుఖ సంతోషాలను ప్రసాదించు. వాళ్ళ హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్ అందరి జీవితాలు సుఖ సంతోషాలను ప్రసాదించు. వాళ్ళ ఏదైతే అడిగామో మాకు అది కూడా అంగీకరించు. ఏదైతే అడగలేదో అది కూడా ఎలా మా కోసం ఎలా ప్రసాదించు. ఈ దువాని మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సదకా తుఫైల్తో ఎలా అంగీకరించు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. గుడ్. ఏది చదువుతున్నావు? 5th క్లాస్. నువ్వమ్మా? 5th క్లాస్. రండి, ఫోటో తీసుకున్నాను సార్. కరెక్ట్. రండి. దానికి అక్కడ ఓకే రమ్మా. మీ సాంప్రదాయం ప్రకారం చేయండి.
సంతోషం అమ్మా, మంచి ఇల్లు వచ్చింది. నువ్వేం చేస్తావా? టైలర్ పని చేస్తాను సార్. టైలర్ పని చేస్తావు. ఎక్కడ సార్ కింగ్స్ అండ్ కూలీలో పని చేస్తాను స్కూల్కి. ఎంత ఇస్తారు నీకు? సార్ రోజుకి సొక్కాయ కూడా 100 రూపాయలు ఇస్తారు సార్. ఉమ్, అట్లా రోజుకి ఒక 500. ఒక 500 వస్తుంది. నువ్వేం చేస్తావమ్మా? నేనేం చేస్తాను? నువ్వేం చేయలేదమ్మా. నువ్వు బాగా చదువుకున్నావా? చదువుకొని ఏమవుతావు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? గుడ్, కంగ్రాచులేషన్. రండి, కలెక్టర్ ఏంటమ్మా? పట్టుకోండి, రా బాబు పట్టుకో. అవును. సార్ మా పక్కన बहुत बड़ी థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. స్మాల్ గిఫ్ట్ సార్, ప్లీజ్ సార్, స్మాల్ గిఫ్ట్స్. లేరు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాగుంది ఇల్లు. రేపు రాబోయే రోజుల్లో బాగా పిల్లల్ని చదివించి పైకి తీసుకురావాలి. వెయిట్ కొంచెం. నేను స్వీట్ తిన్నమ్మా, మీరు వేరే తినాలి. బ్రేక్ స్పూన్స్ ఉన్నాయమ్మా, ఇంకొకటి అది తీసుకోండి. ఈ స్పూన్లు తీసుకోండి మీకు అందరికీ. తీసుకోమ్మా. ఇంకోటి ఉందే రా బాబు, ఇట్రా. గుడ్. 2018లో మాకు మంజూరు అయ్యాయి సార్ హౌస్. గత సంవత్సరం 2019లో మాకు మీరు వచ్చుంటే మాకు హౌస్ వచ్చేసి ఉంటుంది సార్. ఇప్పుడు మంచి ఏరియా, ఎంత బాగుంది చూడండి. మంచి ఏరియా చెడగొట్టేసారు. అవును సార్. 5 ఏళ్ళు ఊరికి అనవసరంగా వేస్ట్ చేసి మీ టైం పోయింది. మీరు ఎప్పుడో వచ్చండి, మీకు బయట రెంట్ కట్టే పరిస్థితి లేదు. రెంట్ కట్టాను సార్ నేను 2,40,000 దాకా. అది కానీ ఉంటే సార్ మీరు చేసి పిల్లలు చదివించుకునే దానికి మీకు కూడా వెసులుబాటు వచ్చేది. దీనికి టైలరింగ్ షాప్ ఒకటి ఇక్కడ ఎట్ట కట్టాం కాబట్టి అక్కడ టైలరింగ్ షాప్ ఒకటి ఇప్పించండి. రండి ముగ్గురు రండి. రామ్మా, ఇట్రా బాబు, ఇట్రా. నువ్వు ఈ పక్కన ఇట్రాలా. కలెక్టర్ గారు, ఇతను టైలరింగ్ షాప్ ఇప్పించండి. లేదంటే ఒక మంచి అడాప్టర్ తీసుకొని అది చేపించి చేద్దాం.